अम्मो हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 10वीं कक्षा की 5वीं लेसन लोकगीत बताती हूँ। लेखक भगवत शरण उपाध्याय। उन्मुखीकरण। मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सकिया अब कलिया, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है। మెహందీ అంటే గోరింటాకు. గోరింటాకు చేతుల్లో ఎర్రగా పండుతుంది. హాతొమ్మే గెహరీ లాలి. హాత్ అంటే చెయ్యి, లాలి అంటే ఎరుపు. కహే సఖియా అబ్ కలియా. సఖియా అంటే స్నేహితురాళ్ళు, కలియా అంటే మొగ్గలు. హాతొమ్మే కిల్నే వాలి హై. స్నేహితురాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మొగ్గలు చేతుల్లో వికసించనున్నాయి అని. తేరే మన్కో జీవన్కో నయ్యి ఖుషియా మిల్నేవాని హై అంటే మీ మనసుకి జీవితానికి కొత్త సంతోషాలు లభించనున్నాయి అని దాని అర్థం. ప్రశ్న, హాతో మే క్యా రచనే వాలి హై అంటే చేతుల్లో ఏమి పండుతుంది. హాతో మే మెహందీ రచనే వాలి హై, చేతుల్లో గోరింటాకు పండుతుంది. ఇస్ తరహ్ కే గీతోం కి క్యా కహా జాతా హై. ఈ తరహా గీతాలని ఏమని పిలువబడతాయి. ఈ తరహా పాటల్ని ఏమని పిలువబడతాయి. ఇస్ తరహ్ కే గీతోం కో లోకగీత్ కహా జాతా హై. ఈ తరహా పాటల్ని జానపద గీతాలు అంటారు. లోకగీత్ అంటే జానపద గీతాలు. కిన్ కిన్ సందర్భం మే లోకగీత్ గాయే జాతే హై. ఏ సందర్భాల్లో లోకగీతాలు పాడబడతాయి. త్యోహారం और ఉత్సవం కే సందర్భం మే లోకగీత్ గాయే జాతే హై అంటే పండగలు ఏదైనా ఉత్సవాలప్పుడు జానపద గీతాలు పాడబడతాయి. उद्देश्य, छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. అంటే విద్యార్థులకు వ్యాసరచన పట్ల ప్రేరణను కలిగిస్తూ వ్యాస శైలి పట్ల తెలియపరచటం, మనోరంజకమైన భాషతో విద్యార్థుల అభిరుచులు యోగ్యతలతో పాటు వారి సంపూర్ణ వికాసం మరియు జానపద గీతాల రచనకు ప్రేరణ కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. విధా విశేష్, లోకగీత్ నిబంధ పాఠ హై. జానపద గీతాలు, ఈ లోకగీత్ అనేది వ్యాస పాఠము. నిబంధక అర్థ హై బాంధన అంటే నిబంధ అంటే అర్థం ఏంటంటే కట్టుట అని అర్థం. సుందర్ और उचित शब्दों के द्वारा భావం की ప్రస్తుతి ही నిబంధ హై. బాంధన అంటే కట్టుట అని అర్థం. సుందర్ और उचित शब्दों के द्वारा అంటే అందమైన మరియు సరైన శబ్దాల ద్వారా భావాన్ని వ్యక్తపరచడమే ఈ వ్యాస రచన. రామచంద్ర శుక్ల के अनुसार निबंध गद्य की कसौटी है. రామచంద్ర శుక్ల గారి అనుసారం ప్రకారము ఈ వ్యాస రచన అనేది గద్యానికి నిదర్శనం. लेखक परिचय, भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है. भगवत शरण उपाध्याय ఈయన హిందీ సాహిత్యానికి సుపరిచితమైన కవులు. इनका जन्म सन 1910 में हुआ. ఈయన 1910లో జన్మించారు. इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप जोड़ी है. ఈయన కథలు, కవిత, రిపోర్ట్లు, వ్యాసం, బాల సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचना है. विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी మొదలైనటువంటివి ఈయన ప్రసిద్ధ రచనలు. विषय प्रवेश, हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. మన సంస్కృతిలో జానపద గీతాలకు మరియు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉంది. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. మనోరంజకమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో కూడా జానపద గీతాలకి విలువైన స్థానం ఉంది. గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రసా సే నీరస్ హో జాతా హై. గీతాలు సంగీతాలు లేకుండా మన మనస్సు నిరుత్సాహమైపోతుంది. ప్రస్తుత నిబంధ మే భారతీయ లోకగీత్ కా వర్ణన్ బడే హీ సుందర్ ఢంగ్ సే కియా గయా హై. ప్రస్తుత వ్యాసంలో భారతీయ జానపద గీతాల గురించి వర్ణన చాలా అందమైన వర్ణన చేయబడింది. लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है.
ఈ జానపద గీతాలు అనేవి తమ నిర్మలత్వం మరియు సరళత్వం మరియు ప్రజాదరణలో శాస్త్రీయ సంగీతం కన్నా భిన్నమైనవి. లోకగీత్ సీదే జనతాకే సంగీత్ హై. ఈ జానపద గీతాలు నేరుగా ప్రజాదరణ పొందిన సంగీత గీతాలు. గర్ గావ్ ఔర్ నగర్ కి జనతాకే గీత్ హై యే. కుటుంబ, గ్రామ మరియు పట్టణ ప్రజల గీతాలు ఇవి. ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతీ. వీటికి సాధన కోసం ప్రత్యేకమైనటువంటి అవసరం ఏమీ లేదు. త్యోహారోం ఔర్ విశేష అవసరం పర్ ఏ గాయే జాతే హై. పండగలు మరియు ఏదైనా విశేష సందర్భాల్లో ఈ గీతాలు పాడబడతాయి. సదా సే ఏ గాయే జాతే రహే హై అంటే పూర్వకాలం నుంచి కూడా ఇవి పాడబడుతున్నాయి. ఔర్ ఇన్కే రచనే వాలే భీ అధికతర్ గాంవ్ కే లోగ్ హీ హై. వీటిని రచించే వాళ్ళు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతం వాళ్లే. స్త్రీయన్ను భీ ఇన్కి రచన మే విశేష భాగ్ లియా హై. స్త్రీలు కూడా ఇందులో ఈ రచనలో వాళ్ళ ప్రత్యేకమైన పాత్ర తీసుకుంటారు. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, जाज, करताल, बांसुरी आदि की मदद से गाये जाते हैं. ఈ గీతాలు వాయిద్యాల సహకారం లేకుండా సాధారణ డోలక్ అంటే చిన్న డోలు, జాజ్ అంటే చిన్న తాళం, కర్తాల్ అంటే చప్పట్లు, బాసురి అంటే మురళి మొదలైన వాటి సహాయంతో పాడబడతాయి. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको है समझा जाता था. ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం ముందు ఈ సంగీతాన్ని కొంచెం తక్కువగా చూసేవారు. అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష కీ జాతీ థీ. ఇప్పుడు కూడా దీన్ని కొంచెం తక్కువగానే చూస్తున్నారు. పర్ ఇధర్ సాధారణ జనతా की ओर जो लोगों की नज़र फिरी है तो సాహిత్య और కళా के क्षेत्र में भी परिवर्तन हुआ है. సామాన్య ప్రజల దృష్టి ఎప్పుడైతే జనం వైపు మరలిందో అప్పుడు వారికి సాహిత్యం మరియు కళారంగాల పట్ల కూడా మార్పు వచ్చింది. అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है. చాలామంది వ్యక్తులు వివిధ రకాలైనటువంటి వివిధ భాషలకు చెందినటువంటి జానపద సాహిత్యం మరియు జానపద గీతాల సేకరించడంలో నిమగ్నులయ్యారు. और इस प्रकार के అనేక సంగ్రహ अब तक प्रकाशित हो गए हैं. ఈ రకమైన అనేక సేకరణలు ఇప్పటికే ముద్రించబడ్డాయి. లోకగీతం కే కई प्रकार है. జానపద గీతాలు చాలా రకాలు. ఇన్కా ఏక్ ప్రకార్తో బడా హీ ఓజస్వి ఔర్ సజీవ్ హై. ఇందులో ఒక రకమైతే చాలా శక్తివంతమైంది మరియు సజీవమైంది. యహ్ ఇస్ దేశ్ కే ఆదివాసియోं का संगीत है. ఇది ఈ దేశం యొక్క ఆదివాసీల సంగీతము. మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగ్పూర్ మే గోడ్ కాండ్ భీల్ సంతాల్ ఆది ఫైలే హుయే హై. మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగ్పూర్లో గోండ్లు, బిల్లులు మొదలగువారు వ్యాపించి ఉన్నారు. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाये और नाचे जाते हैं. వీరి గీతాలు మరియు నృత్యాలు ఎక్కువగా వరుస క్రమంలో మరియు బాగా పెద్ద పెద్ద సమూహాలు గుంపులుగా ఉండి పాడతారు మరియు నృత్యం చేస్తారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशा ये गूंज उठती है. 20-20, 30 మంది పురుషులు మరియు స్త్రీలు ఒక సమూహంగా ఒక వరుసలో ఉంటారు. అలాగే ఒకరి పాటకి వారు ఇంకొకరు సమాధానం చెప్తూ పాడుతారు. దిక్కులన్నీ మారుమ్రోగుతూ ఉంటాయి. పహాడియోం కే అపనే అపనే గీత్ హై. పహాడియోం అంటే కొండజాతి వారు. పహాడియోం కే అపనే అపనే గీత్ హై అంటే కొండజాతి వారికి తమ తమ గీతాలు ఉన్నాయి. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. వారి పాటలకి భిన్నమైన వివిధ రూపాలు ఉన్నప్పటికీ శాస్త్రసమ్మతం కాని కారణంగా దానికి ఒక సమానమైన స్థానం ఉంది. గడ్వాల్, కిన్నౌర్, కాంగడా ఆది के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ है. గడ్వాల్, కిన్నౌర్, కాగడ మొదలగు వారికి తమ తమ గీతాలు మరియు ఆ పాటలు పాడే విధానాలు ఉన్నాయి. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. వారి మరో పేరే పహాడీ అని పెట్టబడింది. వాస్తవిక్ లోకగీత్ దేశ్ కే గావోం ఔర్ దేహాంతో మే హై. అసలైన జానపద గీతాలు దేశ గ్రామాల్లో పల్లెల్లో ఉన్నాయి. ఇన్కా సంబంధ్ దేహాత్ కి జనతా సే హై.
వీటి యొక్క సంబంధము గ్రామాల్లోని ప్రజలతోనే ఉంది. బడీ జాన్ హోతీ హై ఇన్మే, దీనిలో చాలా జ్ఞానం అయితే ఉంది ఈ పాటల్లో. చైతా, కజరీ, బారహ్ మాసా, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. ఈ బజారీ, బారహ్ మాసా, సావన్ మొదలైనటువంటి మిర్జాపూర్, బనారస్ మరియు ఉత్తరప్రదేశ్కే పూరబీ అంటే తూర్పు, ఔర్ బీహార్కే పశ్చిమి జిల్లా అంటే పశ్చిమ జిల్లాలో ఇవి పాడబడతాయి. బావుల్ ఔర్ బతియాలి బంగాల్కే లోకగీత్ హై. బావుల్ మరియు బతియాలి అనేవి బంగాల్ యొక్క జానపద గీతాలు. పంజాబ్ మే మాహియా ఆది ఇసి ప్రకార్కే హై. పంజాబ్లో కూడా మాహియా అనేది ఇటువంటి జానపద గీతమే. हीर रांझा, सोहनी, महिबाल संबंधी गीत पंजाबी में और डोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. हीर रांझा, सोहनी, महिबाल అనే గీతాలు పంజాబ్లో మరియు డోలా మారు అనే గీతాలు రాజస్థాన్లో చాలా ఇష్టంగా పాడబడతాయి. ఇన్ దేహాతీ గీతోं के रचयिता कोरी कल्पना को इतना मानना देकर अपने गीतों के विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं. ఇది గ్రామీణ ప్రాంత గీతాలని రచయిత తన కల్పనా శక్తితో కాకుండా రోజువారీ దైనందిన జీవితాల నుంచే తీసుకొని రచిస్తాడు ఈ పాటలన్నిటినీ. ఉన్కే రాగ్ भी साधारणतः పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ ఆది హై. సాధారణంగా వీటి రాగాలన్నీ పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ మొదలగునవి. कहरवा, बिरहा, दोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. कहरवा, బిరహా, దోబియా అనేవి గ్రామాల్లో చాలా ఎక్కువగా పాడబడతాయి మరియు జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. ఈ జానపద గీతాలన్నీ వాళ్ళ గ్రామాలు, ప్రాంతాల భాషల్లో పాడబడుతున్నాయి. వీటి భాషా సంబంధ విషయంగా ఇది చెప్పబడింది. ఏ బడే ఆహ్లాదకర్ ఔర్ ఆనందదాయక్ హోతే హై. ఇది చాలా ఆహ్లాదకరమైన మరియు ఆనందంగా ఉండాల్సిన విషయం. राग तो इन गीतों के आकर्षक होते ही है, इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. రాగ్ తో ఇన్ గీతోం కే ఆకర్షక్ హోతే హీ హై అంటే రాగాలన్నీ ఆకట్టుకునేవి. ఇన్కి సమజీ జా సక్తే వాలి భాష भी ఇన్కి సఫలతా కా కారణ్ హై అంటే భాష కూడా అర్థమయ్యే విధంగా ఉండడం వల్ల ఇది దీని విజయానికి కారణం కావచ్చు, దీని సఫలతకి ఇదే కారణం అయి ఉండవచ్చు. भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है. భోజ్పురిలో సుమారు 30-40 సంవత్సరాల క్రితం విదేశీయ అనే ప్రచారంలో ఉంది. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. పాడేవాళ్ళు అనేక మంది సమూహాలు ఇవి పాడుతూ గ్రామాల్లో తిరిగేవారు. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं है. అన్నింటికి మించి విశేషంగా బీహార్లో విదేశీయాకి మించి ఎటువంటి పాట, ఎటువంటి జానపద గీతం అనేది లేదు. అంటే విదేశీయా అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది బీహార్లో. ఇన్ గీతో మే అధికతర్ రసిక ప్రియం ఔర్ ప్రియావోं की बात रहती है. ఈ గీతాల్లో ఎక్కువగా రసిక ప్రియులు మరియు ప్రియురాల గురించి ఉంటుంది. పరదేశీ ప్రేమికి ఔర్ ఇన్సే కరుణ ఔర్ విరహ కా రస్ బరస్తా హై. పరదేశీ ప్రేమి మరియు కరుణ రసం అనేది, విరహం అనేది కురుస్తుంది. जंगल की जातियों आदि के भी दलगीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं. జంగల్ కి జాతీయం అంటే అటవిక జాతుల వారు మొదలైన వారికి సమూహంతో కూడిన గీతాలు ఉంటాయి. జో అధికతర్ బిరహా ఆది మే గాయే జాతే హై. అందులో ఎక్కువ భాగము బిరహా మొదలైనటువంటి పాడబడతాయి. पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं. పురుషులు ఒకవైపు, స్త్రీలు ఇంకొక వైపు ఉండి ఒకరి ప్రశ్నకు సమాధానం ఇంకొకరు పాట రూపంలో సమాధానం చెప్తూ పాడుతూ ఉంటారు. और दिशाएं गूंज देते हैं. దిశలు మారుమ్రోగుతూ ఉంటాయి. पर इधर कुछ काल से
इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है. కానీ కొన్ని సంవత్సరాల నుండి ఈ తరహా సమూహ గానాలు తగ్గిపోయాయి. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के है. ఇంకొక మిక్కిలి ప్రసిద్ధి చెందిన గీతాలు ఆల్హాకి సంబంధించినవి. అధికతర్ ఏ బుందేల్ఖండి మే గాయే జాతే హై. ఎక్కువ పాటలు ఎక్కువ భాగము ఇవి బుందేల్ఖండిలో పాడబడినాయి. आरंभ तो इसका चंदेल राजाओं के राजकवि जगनीश से माना जाता है, जिसने आल्हा उदल की वीरता का अपने महाकाव्य में बखान किया, पर निश्चय ही उसके छंद को लेकर जन बोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. ఇవి ఎక్కువగా బుందేల్ఖండ్ భాషలో పాడబడుతున్నాయి. దీని ఆరంభమైతే చందేల్ రాజుల రాజకవి జగ్నిక్ అని భావించుచున్నారు. ఈయన ఆల్హా ఊదల్ అంటే రాజు అన్నమాట. ఆయన పరాక్రమాన్ని తన మహాకావ్యంలో వర్ణించారు. కానీ వాస్తవంగా ఆయన ఛందస్సును కూడా అనేక సార్లు తమ గీతాలకు ఉపయోగించారు. ఈ గీతాలు మన పల్లెల్లో ఈనాటికి చాలా ప్రేమతో పాడబడుతున్నాయి. ఇన్హే గానే వాలే గావ్ గావ్ డోలక్ లియే గాతే ఫిర్తే హై. ఈ పాటలు పాడేవారు గ్రామం గ్రామం తిరుగుతూ డోలు వాయిస్తూ ఉంటారు. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रसियों पर खेल करते हुए गाते हैं. దీనికి కూడా ఒక స్థానం ఉంది. దేనికి తాడు మీద నర్తిస్తూ ఆటలాడుతూ పాడుతుండే వారికి స్థానం ఉంది. అధికతర్ ఏ గద్య పద్యాత్మక హై. అధికంగా ఇవి గద్య పద్యాత్మకమైనవి. और इनके अपने बोल है. మరియు వాటికి తాని స్వరములు ఉన్నవి. అనంత సంఖ్య अपने देश में స్త్రీయోं के गीतों की है. మన దేశంలో స్త్రీల పాటల సంఖ్య అసంఖ్యాకం. है तो ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतें ही गाती है. ఈ పాటలైతే జానపద గీతాలే, కానీ వీటిని ఎక్కువగా స్త్రీలే పాడుతుంటారు. ఇన్హే సిర్జతి బి అధికతర్ వహీ హై. వీటిని సృష్టించేవారు కూడా వీరే, ఎవరు, స్త్రీలే. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कभी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. పురుష కవులు గాయకులు కూడా తక్కువేమీ కాదు, కానీ ఈ గీతాలు ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినవే. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है. ఈ విధంగా చూసినట్లయితే భారతదేశం అన్ని దేశాలతో చాలా భిన్నంగా ఉంటుంది. क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है. ఎందుకంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో స్త్రీలకి ప్రత్యేకమైన గీతాలంటూ ఏమీ లేవు, అలాగే పురుషులకి ఈ జనగీతాలు జానపదాలు అనేవి ఏమీ లేవు. అలగ్ భిన్న నహీ హై, మిలే జులే హై అంటే అన్నీ కలిసి ఉండే పాటలే ఉన్నాయి. ప్రత్యేకంగా స్త్రీలకి పురుషులకి అని వేరువేరుగా ఏమీ లేవు వేరే దేశాల్లో. మన దేశంలో అయితే మాత్రం ఈ జానపద గీతాలు అనేవి స్త్రీలకి పురుషులకి కలిసిమెలిసి ఉన్నాయి ఈ గీతాలు. త్యోహారోం పర్ అంటే పండగలప్పుడు, నదియోం మే నహాతే సమయకే అంటే నదుల్లో స్నానం చేసేటప్పుడు, నహానే జాతే హుయే రాహ్కే అంటే స్నానం చేయడానికి వెళ్ళు దారుల్లో, వివాహకే అంటే పెళ్ళిళ్ళు, మట్కోడ్ అంటే వయ్యారి నడకలు, జోనార్కే అంటే వంటలు, సంబంధియోంకే లియే ప్రేమయుక్త గాలికే అంటే బంధువుల్ని ప్రేమపూర్వకంగా తిడుతూ, జన్మ అంటే పుట్టుకప్పుడు, జన్మదినాలప్పుడు, ఆది సభీ అవసరంకే అలగ్ అలగ్ గీత్ హై. ఇలాంటి సందర్భాలను బట్టి వేరువేరు గీతాలు ఉన్నాయి. జో స్త్రీయా గాతి హై వాటిని స్త్రీలే పాడుతారు. ఇన్ అవసరం పర్ కుచ్ ఆజ్ సే హీ నహీ బడే ప్రాచీన కాల్ సే వే గాతీ రహీ హై. ఈ సందర్భాల్లో కొన్ని నేటి నుండే కాక చాలా ప్రాచీన కాలం నుంచే వారు పాడుతూ ఉన్నారు. महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है. మహాకవి కాళిదాస్ గారు కూడా తన గ్రంథాల్లో ఈ గీతాల గురించి బాగా వర్ణించారు. సోహర్, బాని, సేహ్ర ఆది ఉన్కే అనంత గానోం మే సే కుచ్ హై. సోహర్, బాణి, సేహ్ర మొదలైనటువంటివి వారి
అనేక గానాల్లోని కొన్ని గానాలు. वैसे तो 12 मासे పురుషోं के साथ नारियां भी गाती है. ఎలాగంటే 12 మాసే అంటే 12 నెలలు అవి పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడుతారు. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं. ఒక విశేషమైన విషయం ఏమిటంటే ప్రత్యేకమైన విషయం, స్త్రీలు సాధారణంగా ఒంటరిగా పాడరు. దల్ బాంధకర్ గాయే జాతే హై అంటే సమూహంగా ఏర్పడి పాటలు పాడతారు. అనేక కంఠ్ ఏక్ సాత్ ఫుట్తే హై అందరూ ఒకసారిగా గొంతు కలిపి పాడుతారు. యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా కానీ అన్నింట్లో ఒకసారి పొంతన అనేది అయితే ఉండదు. ఫిర్ భీ త్యోహారం ఔర్ శుభ అవసరం పర్ వే బహుత్ హీ భలే గాతే లగ్తే హై కానీ వాళ్ళు పండగలు మరియు శుభ సందర్భాల్లో చాలా బాగా పాటలు పాడుతారు. గావం ఔర్ నగరం మే గాయికాయే భీ హోతీ హై గ్రామాలు మరియు పట్టణాల్లో గాయని మణులు అని కూడా ఉంటారు. जो विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है వివాహం మరియు జన్మదిన సందర్భాల్లో వారిని పిలుస్తూ ఉంటారు. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती है అన్ని ఋతువుల్లో స్త్రీలు ఉల్లాసంగా సమూహంగా ఏర్పడి పాటలు పాడతారు. पर होली बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है కానీ హోలీ శ్రావణ మాస పాటలు అంటే మాత్రం అవి వారి సొంతం, అవి వినగానే వాళ్ళు పాడుతారు. పూరబ్ కి బోలియోं में अधिकतर మైథిల్ కోకిల్ విద్యాపతి కే గీత్ గాయి జాతి హై తూర్పున ఉన్నటువంటి ఎక్కువగా మైథిల్ కోకిల్ అనే పేరు గల కవి విద్యాపతి ఆయన గీతాలు ఎక్కువగా పాడబడతాయి. పర్ సారే దేశ్ కే कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़ गुजरात राजस्थान से उड़ीसा आंध्र तक अपने अपने విద్యాపతి है కానీ మొత్తం దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరియు కాఠియావాడ్ గుజరాత్ రాజస్థాన్ నుంచి ఒడిస్సా ఆంధ్ర వరకు వారికి తమ తమ విద్యాపతి హై విద్యాపతి అంటే ఇక్కడ వారికి సంబంధించినటువంటి కవులు ఉన్నారు. స్త్రీయా ढोलक की मदद से गाती है స్త్రీలు ढोलक సహాయంతో పాడుతారు. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ పుట్ హోతా హై ఎక్కువ మంది ఆ గానంతో పాటు నృత్యం కూడా చేస్తారు. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దళీయ గాయన్ గర్బా హై జిసే విశేష విధి సే గేరే మే घूम घूम कर औरतें गाती है గుజరాత్లో ఉండేటటువంటి ఒక సమూహపు పాట గర్భా అనేది ఇది గుంపుగా కలిసి చేస్తారు. ఇందులో విశేషమైన విధి ఏంటంటే వృత్తాకారంలో తిరుగుతూ స్త్రీలు పాట పాడుతారు. అందరూ ఒక వృత్తాకారంలో తిరుగుతూ సాత్ హీ లడకియా భీ బజాతీ జాతీ హై జో బాజేగా కామ్ కర్తీ హై అమ్మాయిలు కూడా తోడుగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఇస్మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై ఇందులో గానము నృత్యము రెండూ జరుగుతూ ఉంటాయి. वस्तुतः यह नाच ही है सभी प्रांतों में यह लोकप्रिय हो चला है. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है जिसे दल के दल लोग गाते हैं. स्त्रियां विशेष तौर पर నిజానికి ఇది నాట్యమే అన్ని ప్రాంతాల్లో ఇది ప్రజాదరణ పొందింది. ఇదే విధంగా హోలీ సందర్భంగా బ్రజ్ భాషలో రసియా సాగుతుంది. దీని సమూహంలో అందరూ ప్రత్యేకించి స్త్రీలే పాడుతారు. గావ్ కే గీతోం కే వాస్తవం మే అనంత ప్రకార్ హై గ్రామీణ గీతాలు వాస్తవానికి అనేక రకాలు. జీవన్ జహా ఇట్లా ఇట్లా కర్ లహరాతా హై వహా బల ఆనంద్ కే స్తోత్రం కి కమీ హో సక్తి హై జీవితం ఎక్కడైతే ఉత్సాహభరితంగా ఉంటుందో అక్కడ ఆనందానికి కొరత ఉండగలదా. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्या गाने के प्रतीक है అక్కడే అనేక రకాలైన పాటలు సుఖమయ జీవితానికి ప్రతీకలు. అంటే ఆనందమయ జీవితానికి జానపద గీతాలే గుర్తు అని దాని అర్థం. ఓకే బచ్చం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.